Hello students, welcome to online class. This is lecture number 5. Now in this lecture we will discuss about data types in JavaScript. JavaScript is a scripting language for the web. Like any other programming languages, JavaScript has also some data types. The data type in a language always specifies type of the data a variable can hold. సో జావాస్క్రిప్ట్లో కూడా డేటా టైప్స్ ఉంటాయండి. డేటా టైప్స్ ఎప్పుడు కూడా ఏం చెప్తాయంటే ఒక వేరియబుల్లో ఎటువంటి వాల్యూ స్టోర్ అవుతుందో మనకి స్పెసిఫై చేసేవి ఏంటంటే డేటా టైప్స్. జావాస్క్రిప్ట్లో భాగంగా రెండు రకాలైన డేటా టైప్స్ ఉంటాయి. ఒకదాన్ని ప్రిమిటివ్ డేటా టైప్ అని, రెండోదాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని కేకేస్తాం. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్ యాజ్ పర్ లేటెస్ట్ ఎక్మాస్క్రిప్ట్ 5.1 అంటే జావాస్క్రిప్ట్లో ఉండే ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్ని కూడా మనకి ఎక్మాస్క్రిప్ట్ నుంచి వచ్చాయి. ఎక్మాస్క్రిప్ట్ 5.1 నుంచి వచ్చాయి. నువ్వు ప్రిమిటివ్ డేటా టైప్స్లో భాగంగా స్ట్రింగ్, నెంబర్, బూలియన్, నల్ అండ్ డిఫైన్డ్ ఈ ఐదింటిని కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ వచ్చి ఆబ్జెక్ట్, డేట్, యారే ఈ మూడింటిని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఓకే, సో డేటా టైప్ ఆల్వేస్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ఎ డేటా ఏ వేరియబుల్ కెన్ హోల్డ్. అంటే ఏదైనా ఒక వేరియబుల్లో ఎటువంటి వాల్యూ స్టోర్ అవుతుందో చెప్పేవే ఏంటంటే డేటా టైప్స్. ఎన్ని టైప్స్ అండి? 2 టైప్స్. ఒకటి ప్రిమిటివ్, రెండోది వచ్చి నాన్ ప్రిమిటివ్. నో జావాస్క్రిప్ట్ మనం ఏమని కేకేస్తాం అంటే డైనమిక్ ఆర్ లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని కేకేస్తాం. ఎందుకు డైనమిక్ ఆర్ లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని కేకేస్తాం అంటే జావాస్క్రిప్ట్లో ఏదైనా ఒక వేరియబుల్ కనుక మీరు డిక్లేర్ చేసినట్లయితే ఆ వేరియబుల్లో మీరు ఎటువంటి వాల్యూ అయినా స్టోర్ చేయొచ్చు. అంటే ఒక వేరియబుల్ కనుక మీరు డిక్లేర్ చేసినట్లయితే ఆ వేరియబుల్లో నువ్వు స్ట్రింగ్ని కానీ, నెంబర్ని, బూలియన్ని, నల్ని అండ్ డిఫైన్డ్ ఏ వాల్యూనైనా నువ్వు ప్లేస్ చేయొచ్చు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఈ రీజన్ చేత జావాస్క్రిప్ట్ మనం డైనమిక్ ఆర్ లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని కేకేస్తాం. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ చూడండి. వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం? మనకి వేరియబుల్ అంటే ఆల్రెడీ తెలుసు. జావాస్క్రిప్ట్ ఇంక్లూడ్స్ వేరియబుల్స్ విచ్ హోల్డ్స్ ద డేటా వాల్యూస్. వేరియబుల్స్ ఎప్పుడు కూడా ఏం హోల్డ్ చేస్తాయండి? డేటా వాల్యూస్ని హోల్డ్ చేస్తాయి. అండ్ ఇట్ కెన్ బీ చేంజ్డ్ ఎట్ ఎనీ టైమ్. ఓకే, వేరియబుల్స్ ఆల్వేస్ హోల్డ్స్ డేటా వాల్యూస్ అంటే వేరియబుల్స్లో మనం ఏవైనా డేటా వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. మనకు అవసరమైనప్పుడు ప్రోగ్రామింగ్లో ఆ వాల్యూస్ని కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలిసినవి ఇవన్నీ జస్ట్ సమ్ బేసిక్స్. జావాస్క్రిప్ట్ యూజెస్ ఏ రిజర్వ్డ్ కీవర్డ్ వేర్ టు డిక్లేర్ ఏ వేరియబుల్. జావాస్క్రిప్ట్లో ఒక కీవర్డ్ ఉందండి. ఆ కీవర్డ్ పేరు ఏంటంటే వేర్. ఆ వేర్ అనే కీవర్డ్ ఉపయోగించి మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. ఓకే, ఏ వేరియబుల్ మస్ట్ హ్యావ్ యూనిక్ నేమ్. వేరియబుల్కి ఖచ్చితంగా ఏముండాలంట? యూనిక్ నేమ్ ఉండాలి. ఆ వేరియబుల్కి నువ్వు ఏదైనా ఒక వాల్యూని కనుక అసైన్ చేయాలి అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టుని మనం ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ సింటాక్స్ చూడండి. జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే సింపుల్గా నువ్వు ఏ కీవర్డ్ ఉపయోగించాలి? వేర్ అనే కీవర్డ్ వాడాలి. ఓకే, వేర్ ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్. ఓకే, నౌ వేర్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఫస్ట్ మనం డిక్లేర్ చేసాం. ఇక్కడ ఫస్ట్ నేను కర్సర్ ప్లేస్ చేశాను కదా, ఇది డిక్లరేషను. నో ఇక్కడికి వచ్చేటప్పటికి సమ్ అసైన్మెంట్. వేర్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఏదైనా వాల్యూ అసైన్ చేయాలంటే ఈక్వల్ ఆపరేటర్ వాడాలి. నో ఎగ్జాంపుల్ చూడండి. వేర్ 1 ఈక్వల్ టు 1, వేర్ 2 ఈక్వల్ టు 2. సో ఇది ఏంటంటే న్యూమరిక్ వాల్యూ, ఇది వచ్చి స్ట్రింగ్ వాల్యూ. థర్డ్ వన్ వచ్చి డిక్లేర్ ఈ వేరియబుల్ వితౌట్ అసైనింగ్ ఏ వాల్యూ. ఇక్కడ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. వేర్ 1 ఈక్వల్ టు జస్ట్ 1 అని రాశాను, 1 పెట్టాను. అంటే ఇది ఏంటంటే న్యూమరిక్ వాల్యూ. వేర్ 2 ఈక్వల్ టు విత్ ఇన్ సింగిల్ కోట్స్ మధ్యలో 2 అని రాశాను, ఇది స్ట్రింగ్ వాల్యూ అండి ఇది. ఓకే, వేర్ 3 ఈక్వల్ టు డిక్లేర్ ఏ వేరియబుల్ వితౌట్ అసైనింగ్ ఏ వాల్యూ. వేర్ 3 అని డిక్లేర్ చేసాం అంటే వేరియబుల్ మాత్రమే డిక్లేర్ చేసాం, దీనికి వాల్యూ మాత్రం ఇవ్వలేదు.
వైల్ నేమింగ్ ద అంటే వేరియబుల్కి పేర్లు ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఒకసారి రూల్స్ మనం చూద్దాం. వైల్ డిఫైనింగ్ నేమింగ్ ఆఫ్ ఏ వేరియబుల్ అంటే వేరియబుల్స్కి నేమ్స్ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. వేరియబుల్ నేమ్స్నే ఆ వేరియబుల్ పేర్లని మనం ఏమంటాం అంటే ఐడెంటిఫైయర్స్ అంటాం. వేరియబుల్స్ని ఏమంటాం ఐడెంటిఫైయర్స్ అని కేకేస్తాం. వేరియబుల్కి పేర్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. ఫస్ట్ రూల్ చూడండి, నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్స్ అండ్ డాలర్ సైన్స్. అంటే నేమ్స్లో ఏమేమి ఉండొచ్చు అంట, లెటర్స్ ఉండొచ్చు, డిజిట్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, డాలర్ సైన్ ఉండొచ్చు. కానీ నేమ్ ఖచ్చితంగా దేంతో బిగిన్ అవ్వాలంటే లెటర్తో బిగిన్ అవ్వాలి. నెక్స్ట్, నేమ్స్ కెన్ ఆల్సో బిగిన్ విత్ డాలర్ అండ్ అండర్ స్కోర్. ఓకే, అంతేకాదు లెటర్తో బిగిన్ అవ్వచ్చు లేదా డాలర్తోనూ అండర్ స్కోర్తో కూడా బిగిన్ అవ్వచ్చు అండి. నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. జావా స్క్రిప్ట్లో కూడా నేమ్స్ వచ్చి కేస్ సెన్సిటివ్ అండి. స్మాల్ వై అండ్ క్యాపిటల్ వై బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, రిజర్వ్డ్ వర్డ్స్ని అంటే లైక్ ఇఫ్ అని, వేర్ అని, నెక్స్ట్ బ్రేక్ అని, కంటిన్యూ అని ఇటువంటి వర్డ్స్ ఉంటాయి కదండి, ఫర్, వైల్, ఇటువంటి వర్డ్స్ని మనం వేరియబుల్ పేర్ల కింద ఉపయోగించరాదు. ఓకే, దీస్ 5 ఆర్ ద రూల్స్ ఫర్ డిఫైనింగ్ ద నేమ్స్ ఆఫ్ ఎ వేరియబుల్స్. ఓకే, ఏమేమి ఉండొచ్చు అంటే లెటర్స్ ఉండొచ్చు, డిజిట్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, డాలర్ సైన్ ఉండొచ్చు. ఇవే వ్యాలిడ్ క్యారెక్టర్స్. నేమ్స్ అనేవి ఖచ్చితంగా దేంతో బిగిన్ అవ్వాలంటే ఏదైనా లెటర్తో బిగిన్ అవ్వచ్చు లేదా డాలర్ ఆర్ అండర్ స్కోర్తో కూడా బిగిన్ అవ్వచ్చు. నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అన్నాం. స్మాల్ వై అండ్ క్యాపిటల్ వై బోత్ ఆర్ డిఫరెంట్. రిజర్వ్డ్ వర్డ్స్ని వేరియబుల్ పేర్ల కింద ఉపయోగించరాదు. నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ చూడండి. జావా స్క్రిప్ట్లో నెంబర్స్ని అంటే ఇంటీజర్స్ని అలా డిక్లేర్ చేయాలి. ద నెంబర్, నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం డేటా టైప్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఫస్ట్ డేటా టైప్ ఏంటంటే నెంబర్. ద నెంబర్ ఈజ్ ఏ ప్రిమిటివ్ డేటా టైప్ ఇన్ జావా స్క్రిప్ట్. నెంబర్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ అండి జావా స్క్రిప్ట్లో. నెంబర్ ఏమవచ్చు అంట, ఏదర్ ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, హెక్సాడెసిమల్ అవ్వచ్చు, ఆక్టల్ అవ్వచ్చు లేదా ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అవ్వచ్చు. ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ఏ నెంబర్ టైప్ మస్ట్ బి అన్ ఇంటీజర్ వాల్యూ అండ్ ఇట్ మస్ట్ నాట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ కోట్స్. ఓకే, అంటే నెంబర్స్ని నువ్వు కొటేషన్స్లో ఉంచరాదండి. అంటే సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ పెట్టకూడదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వేర్ ఇంట్ ఈక్వల్ టు 100 అని రాశాను. సో ఇట్స్ ఏ ఇంటీజర్. వేర్ ఫ్లోట్ ఈక్వల్ టు 100.5 అన్నాను, ఇది డబుల్ వాల్యూ అండి. వేర్ హెక్స్ ఈక్వల్ టు 0x3f అన్నాను, ఇది హెక్సాడెసిమల్ నెంబర్. వేర్ ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ టు 2.56e3 అన్నాను. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే 2.56 ఇంటూ 10^3. సో ఇది ఏ నోటేషన్ అండి, ఎక్స్పోనెన్షియల్ నోటేషన్. దీన్ని సైంటిఫిక్ నోటేషన్ అంటాం. ఓకే, ఈకి ముందున్నదాన్ని మ్యాంటిస్ అని, ఈ తర్వాత ఉన్నదాన్ని ఎక్స్పోనెంట్ అని మీరు ఆల్రెడీ ప్రీవియస్లో చదువుకున్నారు. వేర్ ఆక్టల్ ఈక్వల్ టు 030, ఇది ఆక్టల్ నెంబర్ అండి. ఆక్టల్ నెంబర్స్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్, ఇది 0x స్టార్ట్ అయ్యి ఏమవుతాయంటే హెక్సాడెసిమల్ నెంబర్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటండి, నెంబర్ డేటా టైప్స్. నెంబర్ ఏమవచ్చు, ఏదైనా ఇంటీజర్, ఫ్లోట్, హెక్సాడెసిమల్, ఆక్టల్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఏదైనా అవ్వచ్చండి. నెక్స్ట్ చూడండి. జావా స్క్రిప్ట్లో స్ట్రింగ్స్ని ఎలా డిక్లేర్ చేయాలి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ వేరియబుల్ని డిక్లేర్ చేయాలన్నా, అంటే ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలన్నా, స్ట్రింగ్ వేరియబుల్ డిక్లేర్ చేయాలన్నా, క్యారెక్టర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలన్నా, లేదా బూలియన్ వాల్యూ డిక్లేర్ చేయాలన్నా, నల్లని డిక్లేర్ చేయాలన్నా ఒకటే కీవర్డ్ అండి ఇక్కడ జావా స్క్రిప్ట్లో. ఆ కీవర్డ్ పేరు వచ్చి వేర్. నౌ జావా స్క్రిప్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ ఈజ్ ఆల్సో ఏ ప్రిమిటివ్ డేటా టైప్ ఇన్ జావా స్క్రిప్ట్. స్ట్రింగ్ కూడా ప్రిమిటివ్ డేటా టైప్ అండి. స్ట్రింగ్ మనకు తెలుసు, స్ట్రింగ్ అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, స్ట్రింగ్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. నౌ ఈ స్ట్రింగ్స్ని మీరు విత్ ఇన్ డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఉంచాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, వేర్ str ఈక్వల్ టు హలో వరల్డ్. స్ట్రింగ్స్ని యూ కెన్ ప్లేస్ ఎయిదర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్. str ఈక్వల్ హలో వరల్డ్ అని రాశాను, అది విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఉంది. వేర్ str1 ఈక్వల్ టు హలో వరల్డ్. హియర్ str1 అనేది ఏంటండి, స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో అయినా రాయొచ్చు లేదా సింగిల్ కోట్స్లో అయినా రాయొచ్చు. చూడండి, ఇప్పుడు దీన్ని సింగిల్ కోట్స్లో పెట్టాను. వేర్ str2 ఈక్వల్ టు 1 2 3 4 అని రాసా. దాన్ని ఇందులో ఉంచాను, నేను డబుల్ కోట్స్లో ప్లేస్ చేశాను. కాబట్టి str1, str2 ఈ మూడు ఏంటండి, స్ట్రింగ్స్. వాట్ ఈజ్ స్ట్రింగ్? స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్
the string values must be enclosed in either single quote or double quotes. Next data type చూడండి, JavaScript Boolean. సో Boolean is also a primitive data type. Booleanలో ఓన్లీ రెండే ఉంటాయండి, either true or false. Boolean can have only two values, either true or false. It is useful in controlling program flow using conditional statements like if, else, switch, while, do while. సో ఈ ట్రూని ఫాల్స్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఉపయోగిస్తాం కదా మనం. ఇఫ్ అని, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అని, స్విచ్, వైల్, డూ వైల్, అటువంటి చోట్ల కండిషన్ చెక్ చేసుకునేటప్పుడు మనం ఈ బూలియన్ వాల్యూస్ని అంటే ఇద్దరు ట్రూని కానీ ఫాల్స్ని కానీ ఉపయోగించవచ్చు. నా ఎగ్జాంపుల్ చూడండి, వేర్ ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అన్నాను, వేర్ ఎక్స్ ఈక్వల్ టు ట్రూ, వేర్ వై ఈక్వల్ టు ఫాల్స్. అంటే ఎక్స్లో ఏం పెట్టానండి, ట్రూ పెట్టాను, వైలో వచ్చి ఫాల్స్. నెక్స్ట్ డేటా టైప్ చూడండి, నల్. నల్ ఈజ్ ఆల్సో ఏ ప్రిమిటివ్ డేటా టైప్. నల్ వాల్యూని మనం ఒక వేరియబుల్కి కూడా అసైన్ చేయొచ్చు. యూ కెన్ అసైన్ ఏ నల్ టు ఏ వేరియబుల్ టు డినోట్ దట్ కరెంట్లీ దట్ వేరియబుల్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. అంటే నల్ వాల్యూని నువ్వు ఏదైనా ఒక వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. దాని మీనింగ్ ఏంటంటే కరెంట్లీ ఆ వేరియబుల్కి ఏ విధమైనటువంటి వాల్యూ లేదని మీనింగ్. బట్ ఇట్ విల్ హ్యావ్ లేటర్ ఆన్, అంటే మనం ఇన్ ఫ్యూచర్లో ఆ వేరియబుల్కి నువ్వు ఆ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయొచ్చు. అండ్ నల్ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎ వాల్యూ, అంటే వాల్యూ లేదని మీనింగ్ అండి. వేర్ మై వేర్ ఈక్వల్ టు నల్ అని రాశాను. ఎగ్జాంపుల్ చూడండి, నల్ ఈజ్ అసైన్ టు ఏ వేరియబుల్ మై వేర్. ఇట్ మీన్స్ వీ హ్యావ్ డిఫైన్డ్ ఏ వేరియబుల్ బట్ వీ హ్యావెంట్ అసైన్డ్ ఏ వాల్యూ ఎట్. సో వాల్యూ ఈజ్ ఆబ్సెన్స్. దాని మీనింగ్ ఏంటంటే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసాం, ఆ వేరియబుల్కి ఎటువంటి వాల్యూని మనం ప్లేస్ చేయలేదు, ఎటువంటి వాల్యూని మనం ఇవ్వలేదు. సో దాన్ని ఏమంటామంటే ఇట్స్ ఎన్ ఆబ్సెన్స్ ఆఫ్ వాల్యూ అని కేకేస్తాం. నో నెక్స్ట్ డేటా టైప్ చూడండి, డిఫైన్డ్. అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రిమిటివ్ డేటా టైప్. ఏదైనా ఒక వేరియబుల్ని ఓన్లీ డిక్లరేషన్ చేసినట్లయితే, ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చెప్పాం, ఆ వేరియబుల్కి నువ్వు ఏ విధమైన వాల్యూ కనుక అసైన్ చేయనట్లయితే దాన్ని మనం ఏమంటామంటే అన్డిఫైన్డ్ అని కేకేస్తాం. Undefined is also a primitive value in JavaScript. A variable or an object has an undefined value when no value is assigned before using it. అంటే ఏదైనా ఒక వేరియబుల్ని కానీ ఒక ఆబ్జెక్ట్కి కానీ నువ్వు ఏ విధమైన వాల్యూ చెప్పకుండా దాన్ని ఉపయోగించుకున్నావు అనుకోండి, దాని వాల్యూ ఏంటంటే అన్డిఫైన్డ్ అని మీనింగ్. సో యూ కెన్ సే దట్ అన్డిఫైన్డ్ మీన్స్ ల్యాక్ ఆఫ్ వాల్యూ, నో వాల్యూ ఆర్ అన్నోన్ వాల్యూ. ఇక్కడ చూడండి, వేర్ మై వేర్, నేను ఓన్లీ ఇక్కడ మై వేర్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఓకే, దీనికి నేను ఏ విధమైన వాల్యూ అసైన్ చేయలేదు. ఒకవేళ నేను మై వేర్ని కనుక ప్రింట్ చేసినట్లయితే నాకు ఏం ప్రింట్ అవుతుందంటే అన్డిఫైన్డ్ అని ప్రింట్ అవుతుంది. వీ హ్యావెంట్ అసైన్డ్ ఎనీ వాల్యూ టు ఏ వేరియబుల్ నేమ్డ్ మై వేర్. ఏ వేరియబుల్ మై వేర్ ల్యాక్స్ ఏ వాల్యూ, సో ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. అంటే ఓన్లీ ఒక వేరియబుల్ని నువ్వు డిక్లేర్ చేసావు, ఏ విధమైన వాల్యూ కనుక స్పెసిఫై చేయకపోతే దాన్ని మనం ఏమంటామండి, ఆ వాల్యూ ఏంటి, అన్డిఫైన్డ్. ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ అవుతుందండి. ఒకసారి చిన్న పాయింట్స్ ఉండే, నల్ అండ్ అన్డిఫైన్డ్ ఆర్ ప్రిమిటివ్ వాల్యూస్ ఇన్ జావాస్క్రిప్ట్. నల్ని మరియు అన్డిఫైన్డ్ రెండింటిని కూడా జావాస్క్రిప్ట్లో ప్రిమిటివ్ వాల్యూస్ అంటాం. నల్ మీన్స్ ఆబ్సెన్స్, అన్డిఫైన్డ్ మీన్స్ ల్యాక్ ఆఫ్ వాల్యూ. ఓకే, నల్కి ఏదైనా ఒక వేరియబుల్ కనుక నల్ ఇచ్చినట్లయితే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏ విధమైన వాల్యూ ఇవ్వలేదని మీనింగ్. అన్డిఫైన్డ్ మీన్స్ ల్యాక్ ఆఫ్ వాల్యూ, మనం ఓన్లీ డిక్లేర్ మాత్రమే చేసాం, దానికి వాల్యూ ఇవ్వలేదని మీనింగ్. ఏ నల్ ఆర్ అన్డిఫైన్డ్ వాల్యూ ఎవాల్యుయేట్స్ టు ఫాల్స్ ఇన్ కండిషనల్ ఎక్స్ప్రెషన్. అంటే నల్ని అన్డిఫైన్డ్ వాల్యూస్ని రెండింటిని కూడా కండిషనల్ ఎక్స్ప్రెషన్లో ఎలా ట్రీట్ చేస్తాయంటే ఫాల్స్ కింద ట్రీట్ చేస్తాయి. నల్ ఆర్ అన్డిఫైన్డ్ వాల్యూ evaluates to false in conditional expression. ఓకే, చూడండి, ఏదైనా ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసాం, డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్కి నువ్వు ఎటువంటి వాల్యూ కూడా ఇవ్వకుండా ఆ వేరియబుల్ కనుక నువ్వు ప్రింట్ చేసినప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే మనకి అన్డిఫైన్డ్ అని ప్రింట్ అవుతుందండి. ఓకే, అన్డిఫైన్డ్ మీన్స్ ల్యాక్ ఆఫ్ వాల్యూ ఆర్ అన్నోన్ వాల్యూ. అన్నోన్ వాల్యూ అని మీనింగ్, అంటే నో వాల్యూ అని సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు మనం ఈ డేటా టైప్స్ అని ఈ
ప్రిమిటివ్ వేరియబుల్స్ మీద ఎగ్జాంపుల్స్ రాద్దామండి. నా నేను ఇప్పుడు ఒక HTML ఫైల్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్లో ఉండే ఈ డేటా టైప్స్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనం దేనికి మధ్యలో ఉంచాలంటే స్క్రిప్ట్కి మధ్యలో ఉంచాలి. ఆ స్క్రిప్ట్ వచ్చి ఖచ్చితంగా ఏ సెక్షన్లో ఉండాలంటే హెడ్ సెక్షన్లో ఉండాలి. ఓకే, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని మీరు హెడ్ సెక్షన్లో రాయొచ్చు, లేదా బాడీ సెక్షన్లో కూడా రాయొచ్చు అండి, లేదా వేరొక ఫైల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ బేసిక్స్ మీరు జావా స్క్రిప్ట్లో నేర్చుకుంటారు. ప్రస్తుతం మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని విత్ ఇన్ హెడ్ సెక్షన్లో రాసాం. యూ కెన్ ఆల్సో రైట్ ఇన్ బాడీ సెక్షన్. నా చూడండి, ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్స్ కానీ jQuery స్టేట్మెంట్స్ కానీ రాయాలంటే ఖచ్చితంగా స్క్రిప్ట్కి మధ్యలో రాయాలి. నా ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ మీద ఎగ్జాంపుల్స్ రాస్తున్నాం, ప్రిమిటివ్ వేరియబుల్స్ మీద. నా చూడండి, లెటస్సే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. సో వేరియబుల్ డిక్లేర్ చేయాలని మీరు ఏ కీవర్డ్ వాడాలండి? వేర్ అనే కీవర్డ్ వాడాలి. లెటస్సే వేర్ x ఈక్వల్ టు 1 2 3 అని రాశాను. సో ఇది ఏ వాల్యూ అండి? ఇంటీజర్ వాల్యూ. ఓకే, నా వేర్ y ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ -7.7 అన్నాం. సో ఇది ఏ వాల్యూ అండి? డబుల్ వాల్యూ. ఓకే, వేర్ z ఈక్వల్ టు అని చెప్పి 0x12 అన్నాను. ఇది హెక్సాడెసిమల్ వాల్యూ. నెక్స్ట్ వేర్ w ఈక్వల్ టు 012 అన్నాను. ఇది ఆక్టల్ వాల్యూ అండి. సో ఆక్టల్ వాల్యూ. ఓకే, మనకి ఇవన్నీ కూడా ప్రింట్ చేయడానికి నాకు ఇప్పుడు x, y, z, w 4 కూడా నాకు స్క్రీన్ మీద కన్సోల్ మీద ప్రింట్ అవ్వాలంటే నేను డాక్యుమెంట్ డాట్ రైట్ అనే స్టేట్మెంట్ ఉపయోగించాలండి. సో డాక్యుమెంట్ డాట్ రైట్. వాట్ ఈజ్ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్. రైట్ ఈజ్ ఏ మెథడ్ ఇన్ దట్ ఆబ్జెక్ట్. డాక్యుమెంట్ డాట్ రైట్ ఈజ్ ఏ అవుట్పుట్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ ఉపయోగించి మనం ఏవైనా వేరియబుల్ వాల్యూస్ని వాటిని స్క్రీన్ మీద ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ జావా స్క్రిప్ట్లో? డాక్యుమెంట్ డాట్ రైట్. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలండి. సో ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను ఏం రాస్తాను చూడండి, ఇంటీజర్ వాల్యూ అని చెప్పి జస్ట్ ఎక్స్ అని రాశానండి. నా డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ఓకే, నాకు డబుల్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో డబుల్ వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి డబుల్ వాల్యూ ప్లస్ వై. ఇప్పుడు నాకు డబుల్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ HTMLలో br అనే ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఇప్పుడు నాకు హెక్సాడెసిమల్ వాల్యూ ప్రింట్ అవ్వాలండి. కాబట్టి హెక్సాడెసిమల్ వాల్యూ ఏంటండి? జెడ్. సో జెడ్ని ప్రింట్ చేసాం. అలాగే ఆక్టల్ వాల్యూ. సో ఆక్టల్ వాల్యూ. ఓకే, ఆక్టల్ వాల్యూ. సో ఆక్టల్ వాల్యూ ఎందులో ఉందండి? డబ్ల్యూ. ఓకే, నా ఒకసారి ఈ ఫైల్ని సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ఒకసారి బ్రౌజర్లో ఓపెన్ చేసి చూడండి. సో బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. సో బ్రౌజర్లో ఓపెన్ చేయడానికి నేను ఇప్పుడు దీన్ని ఎక్కడ సేవ్ చేశానంటే ఈ టెస్ట్ అనే ఫోల్డర్లో సేవ్ చేశాను. PRG4 అని, జస్ట్ PRG4 దాని మీద క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇంటీజర్ వాల్యూ, డబుల్ వాల్యూ, హెక్సాడెసిమల్ వాల్యూ, ఆక్టల్ వాల్యూ. ఓకే, అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 0x12 అన్నాం. 0x12 ఈజ్ హెక్సాడెసిమల్ వాల్యూ. దానికి కరస్పాండింగ్ డెసిమల్ వాల్యూ ఎంతంట? 18. అలాగే ఇక్కడ 012 అన్నాం. దీన్ని కరస్పాండింగ్ 012 అనేది ఆక్టల్ వాల్యూ. మనం ఆక్టల్ వాల్యూని ప్రింట్ చేసేటప్పుడు అది ఎలా ప్రింట్ అవుతుంది అంటే డెసిమల్ కింద మారి ప్రింట్ అవుతుంది. సో దాని కరస్పాండింగ్ డెసిమల్ వాల్యూ ఎంత? 10. ఈ 4 ప్రింట్ అయినాయి కదండి. నా ఇప్పుడు ఇక్కడే చిన్న పాయింట్ చెప్తాను, ఒకసారి చూడండి. జస్ట్ నేను ఇలా రాస్తున్నానండి, ఇఫ్ ఆఫ్ ఎక్స్. సో ఆల్రెడీ మీకు తెలుసు ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. జస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి నా లోపల ఏం రాస్తున్నాను చూడండి, non-zero value is considered as boolean true, else zero value
జీరో వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. ఓకే, జీరో వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. ఇప్పుడు నేను ఇఫ్ ఆఫ్ ఎక్స్ అన్నానండి. ఎక్స్లో ఎంత ఉందండి? 1 2 3 ఉంది. సో 1 2 3 ఉంది కాబట్టి నాన్ జీరో వాల్యూని మీకు ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే బూలియన్ ట్రూ కింద కన్సిడర్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఏ ఎక్స్ వాల్యూ ఎంత 1 2 3. 1 2 3 అంటే ఇది నాన్ జీరో వాల్యూ కాబట్టి దాన్ని ట్రూ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇఫ్ ఆఫ్ ట్రూ కాబట్టి మీకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే నాన్ జీరో వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ట్రూ అని ప్రింట్ అవుతుందండి. జస్ట్ మీకు స్క్రీన్ మీద కొంచెం పెద్దగా కనపడడానికి ఇక్కడ H1 ట్యాగ్ రాస్తున్నాను. జస్ట్ H1 అంటే కొంచెం పెద్దగా కనిపిస్తుందండి. హెడ్డింగ్ ట్యాగ్ అండి, హెడ్డింగ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు మనం H1 వన్స్ అగైన్ దీని ముందు కూడా H1 రాస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దామండి. యాక్చువల్గా ఎక్స్లో 10 ఉంది. 10 అంటే నాన్ జీరో వాల్యూ, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ట్రూ. అంటే ఇఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ నాన్ జీరో వాల్యూ కాబట్టి ఎక్స్ అంటే ట్రూ అని మీనింగ్. ఇఫ్ ఆఫ్ ట్రూ అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మీకు ఏమొస్తుందంటే నాన్ జీరో వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ట్రూ అని వచ్చిందండి. ఇప్పుడు మనం చూడండి ఒకసారి. నేను ఒక చిన్న చేంజ్ చేస్తున్నాను. లెటర్సే ఎక్స్లో 0 పెట్టానండి. ఒకసారి సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నానండి. రిఫ్రెష్. ఓకే, రిఫ్రెష్ చేసేటప్పటికి ఏమొచ్చిందండి అవుట్పుట్? జీరో వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ఫాల్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్లో నేను 0 పెట్టాను. ఇప్పుడు ఎప్పుడైతే ఎక్స్లో 0 పెట్టామో ఇఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే జీరో వాల్యూని ఫాల్స్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అనేటప్పటికి మీకు ఏమవుద్దంటే ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అందువల్ల మీకు ఏమొస్తుందంటే అవుట్పుట్ జీరో వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ఫాల్స్ అని వస్తుందండి. ఓకే, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం దీన్నే ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం స్ట్రింగ్స్ మీద. ఓకే, సో లెట్ us say ఈ ఫైల్ని సేవ్ యాజ్ చేద్దామండి. సేవ్ యాజ్ prg5 అని ఇద్దాం. prg5. ఓకే, సో యాడ్ HTML. ఇప్పుడు చూడండి, సేమ్ స్టేట్మెంట్స్ రాద్దాం ఒకసారి. నేను ఇప్పుడు స్ట్రింగ్స్ని డిఫైన్ చేస్తున్నాను. జస్ట్ వేర్ ఎక్స్ ఈక్వల్ టు హలో jQuery వరల్డ్ అని రాశాను. హలో jQuery వరల్డ్. సో నెక్స్ట్ వేర్ y ఈక్వల్ టు jQuery is a జావాస్క్రిప్ట్ లైబ్రరీ అని రాశా. ఓకే, ఈసారి నేను ఎలా డిఫైన్ చేస్తానంటే విత్ ఇన్ సింగిల్ కోడ్స్ ఉపయోగించి డిఫైన్ చేస్తానండి. ఓకే, నాకు ఇప్పుడు చూడండి, వేర్ జెడ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇంకొకటి రాస్తున్నాను చూడండి. విత్ ఇన్ డబుల్ కోడ్స్లో సో హలో jQuery అని రాసాను కదండి. ఇప్పుడు ఈ jQuery వచ్చి నాకు ఎలా ప్రింట్ అవ్వాలంటే jQuery వచ్చి నాకు ఆ jQuery అనే వర్డ్ వచ్చి నాకు కొటేషన్స్లో ప్రింట్ అవ్వాలి. సో కొటేషన్స్లో ప్రింట్ అవ్వాలంటే ఎలాగా? సో కొటేషన్స్లో ప్రింట్ అవ్వాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ స్లాష్ పెట్టండి. స్లాష్ పెట్టి విత్ ఇన్ డబుల్ కోట్స్, అలాగే స్లాష్ పెట్టి దీని తర్వాత డబుల్ కోట్స్ రాయండి. ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ స్టేట్మెంట్ తెలుసు కదండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ వై. మీకు నెక్స్ట్ లైన్కి రావాలి కాబట్టి సో జస్ట్ ఇక్కడ నేను బిఆర్ రాస్తున్నాను, బ్రేక్ లైన్. అలాగే డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ వై. నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ జెడ్. సో జస్ట్ నేను ఆ మూడింటిని ప్రింట్ చేశానండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఓపెన్ చేద్దాం. జస్ట్ ఇక్కడ prg5 అనివ్వండి. ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే హలో jQuery వరల్డ్ అని ప్రింట్ అయింది ఫస్ట్ వన్.
రెండోది కూడా ప్రింట్ అయింది. మూడోది చూడండి జేక్వరీకి వచ్చేటప్పుడు హలో జేక్వరీ వరల్డ్లో జేక్వరీ అనే దానికి ఏమొచ్చాయండి, డబల్ కోట్స్ వచ్చాయి. సో ఈ విధంగా మీరు ప్రింట్ చేయొచ్చు. నా ఇక్కడే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్ us ఇఫ్ ఆఫ్ అని చెప్పి ఇఫ్ ఆఫ్ ఎక్స్ అని రాశానండి. జస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి నాన్ జీరో స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ boolean true. Non-zero string is considered as boolean true. Okay, next else part రాస్తున్నాను. else part వచ్చి సారీ నాన్ జీరో స్ట్రింగ్ కాదు, a small change, non empty string. ఓకే, నాన్ ఎంప్టీ స్ట్రింగ్. తర్వాత empty string treated as boolean false. ఓకే, జస్ట్ ఒక స్టేట్మెంట్ రాసాను చూడండి, ఇఫ్ ఆఫ్ ఎక్స్ అని రాశాను. యాక్చువల్లీ ఏముందంటే సమ్ స్ట్రింగ్ ఉంది. సో సమ్ స్ట్రింగ్ కాబట్టి ఇది నాన్ ఎంప్టీ స్ట్రింగ్. ఎంప్టీ ఏం కాదు కదా ఎక్స్లో ఉండేది. సో ఇఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్లో ఉండేది ఎక్స్లో కనుక ఒకవేళ స్ట్రింగ్ కనుక లేకపోయినట్లయితే ఎక్స్ని ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే ఫాల్స్ కింద కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ ఎక్స్లో ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక నాన్ ఎంప్టీ స్ట్రింగ్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ బూలియన్ ట్రూ. సో ఎక్స్లో నాన్ ఎంప్టీ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇఫ్ ఆఫ్ ట్రూ అని మీనింగ్. ఇఫ్ ఆఫ్ ట్రూ కాబట్టి మీకు ఏమొస్తుంటే అవుట్పుట్ నాన్ ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ట్రూ అని వస్తుందండి. ఒకసారి మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి జస్ట్ మీరు సేవ్ చేయండి. ఇదే లైన్లో వచ్చేసింది. జస్ట్ మీకు కొంచెం పెద్దగా రావాలంటే ఇందాక చెప్పినట్టుగా H1 ట్యాగ్ రాద్దాం. H1 ఆర్ H2 ఎనీ ట్యాగ్ అండి, మీకు నచ్చిన ట్యాగ్ రాసుకోండి, సైజు బట్టి ఉంటుంది. H2. ఓకే, అలాగే ఇక్కడ కూడా జస్ట్ చేంజ్. ఓకే, జస్ట్ H2 అని రాయండి. జస్ట్ సేవ్ చేసి జస్ట్ మీరు రిఫ్రెష్ చేయండి. సో ఏమొచ్చిందండి, నాన్ ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ట్రూ. అంటే ఎక్స్లో నాన్ ఎంప్టీ స్ట్రింగ్ ఉంది కాబట్టి మీకు అవుట్పుట్ ఇఫ్ ఆఫ్ ట్రూ అని మీనింగ్. ఇఫ్ ఆఫ్ ట్రూ అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి మీకు ఈ స్టేట్మెంట్ జరుగుతుంది, నాన్ ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ట్రూ. ఓకే, ఒకవేళ ఈ ఎక్స్లో కనుక మీరు ఇప్పుడు చూడండి చిన్న చేంజ్ చేస్తున్నాను. ఎక్స్ నేను ఏం చేశానంటే ఎంప్టీ స్ట్రింగ్ చేశానండి. ఎక్స్ ఈజ్ ఎంప్టీ స్ట్రింగ్ నౌ. ఓకే, సో ఎక్స్లో కనుక ఎంప్టీ స్ట్రింగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫాల్స్ అని మీనింగ్. ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే ఇప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుందంటే ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ఫాల్స్ అని వస్తుంది. ఒకసారి మీరు సేవ్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి రిఫ్రెష్ కొట్టండి. సో రిఫ్రెష్ కొడితే ఏమొచ్చిందండి, ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ఫాల్స్. ఓకే, సో నాన్ ఎంప్టీ స్ట్రింగ్ని ఎలా కన్సిడర్ చేస్తుందండి, నాన్ ఎంప్టీ స్ట్రింగ్ని ట్రూ కింద, ఎంప్టీ స్ట్రింగ్ని వచ్చి మీకు ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే ఎలా కన్సిడర్ చేస్తుంది, ఫాల్స్. నాన్ ఎంప్టీ స్ట్రింగ్ని ట్రూ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం వచ్చిందంటే నాన్ ఎంప్టీ స్ట్రింగ్ ఉంది. సో సేవ్ చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేశాను. చూడండి ఆటోమేటిక్గా మళ్ళీ నాన్ ఎంప్టీ స్ట్రింగ్ కాబట్టి ఇది ఎలా మారిపోద్ది అంటే ట్రూ కింద మారిపోద్ది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ఇఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఒకవేళ ఎక్స్లో కనుక ఎంప్టీ స్ట్రింగ్ ఉంటే ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అని మీనింగ్. ఒకవేళ ఎక్స్లో నాన్ ఎంప్టీ స్ట్రింగ్ ఉంటే ఇఫ్ ఆఫ్ ట్రూ అని మీనింగ్. ఇఫ్ ఆఫ్ ట్రూ ఉంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే ఎల్స్లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నౌ వీ విల్ రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఫైనల్ ఎగ్జాంపుల్ అండి. జస్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ నొక్కండి. prg6.html. ఓకే, జస్ట్ ఎస్. జస్ట్ నేను ఈ కోడ్ అంతా వేసాను, మళ్ళీ రాస్తున్నాను చూడండి. వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 2 3. ఓకే, నౌ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇదే ఎక్స్లోకి ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే
hello jQuery. Okay, now once again document dot write of x. సో నాకు లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలండి. సో లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి కాబట్టి జస్ట్ బిఆర్ రాస్తున్నాను /br. ఓకే, నా ఇప్పుడు ఇదే ఎక్స్కి నేను ఏమి ఇస్తున్నానంటే బూలియన్ వాల్యూ ఇస్తున్నానండి. సో ఇది ఇంటీజర్ వాల్యూ, ఇది వచ్చి స్ట్రింగ్ వాల్యూ. ఓకే, నా ఇది వచ్చి బూలియన్ వాల్యూ. నా చూడండి, ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఎక్స్. ఓకే, నా ఇప్పుడు ఇదే ఎక్స్లోకి నేను ఏమి ఇస్తున్నానంటే జస్ట్ నల్ ప్లేస్ చేశానండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి ఎక్స్ వన్స్ అగైన్. నా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూద్దాం. PRG6 అండి, జస్ట్ ఓపెన్ చేయండి. చూడండి, ఫస్ట్ ఏం వచ్చిందండి 1 2 3. ఫస్ట్ మీకు ఏం ప్రింట్ అయిందంటే 1 2 3 ప్రింట్ అయింది. ఎక్స్లో 1 2 3 పెట్టాం. ఎక్స్లో మళ్ళీ స్ట్రింగ్ పెట్టాం. ఇదే ఎక్స్లో బూలియన్ వాల్యూ పెట్టాం. ఎక్స్లో నల్ పెట్టాం. ఓకే, సో ఇక్కడ చిన్న కంక్లూజన్ రాస్తున్నాను. ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ ఎనీ వాల్యూ టు ఏ వేరియబుల్ ఇన్ జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్ట్లో ఉండే వేరియబుల్కి నువ్వు ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ ఎనీ వాల్యూ టు ఏ వేరియబుల్ ఇన్ జావా స్క్రిప్ట్ because of this JavaScript is loosely typed language. ఓకే, సో ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇచ్చామండి. నో ఇప్పుడే ఇక్కడ చూడండి, జస్ట్ ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాను. జస్ట్ వై అని డిఫైన్ చేశానండి, వేర్ వై అని. ఇప్పుడు నేను ఆ వై వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఆ వై వాల్యూని ప్రింట్ చేయాలంటే జస్ట్ మీరు ఇలా ప్రింట్ చేస్తాను చూడండి. జస్ట్ వైని ప్రింట్ చేశాను. సో వైని ఇక్కడ నేను డిక్లేర్ చేశాను ఓన్లీ హియర్ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ బట్ నాట్ అసైన్డ్. ఓకే, వేరియబుల్ ఓన్లీ డిక్లేర్ చేసాం, మనం అసైన్ చేయలేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుందో చూడండి. సో ఏమొచ్చిందని అవుట్పుట్ చూడండి ఒకసారి. డిక్లేర్ చేశారు కానీ మీరు అసైన్ చేయలేదు కాబట్టి ఏమొచ్చిందంటే వై ఈజ్ అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫ్రమ్ జావా స్క్రిప్ట్లో ఉండే వేరియబుల్స్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, జస్ట్ వన్ మోర్ స్టేట్మెంట్ అండి. ఫైనల్గా ఇఫ్ ఆఫ్ వై అని రాస్తాను. ఇఫ్ ఆఫ్ వై. సో ఇక్కడ ఏం రాస్తాను చూడండి ఒకసారి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్. ఓకే, జస్ట్ h1 ట్యాగ్ రాస్తాను. నల్ అండ్ undefined are considered as null and undefined are considered as boolean false. ఓకే, జస్ట్ నేను ఏం చేసినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఆఫ్ వై అంటే దాని మీనింగ్ ఏంటంటే జస్ట్ ఓకే నౌ చూడండి ఒకసారి. ఇట్స్ స్మాల్ చేంజ్. Now
ఇక్కడ చిన్న చేంజ్ చేస్తాం చూడండి. ఎనీ నాన్ ఎంటీ any variable that has a value considered as boolean true. ఓకే, చూడండి ఒకసారి ఇఫ్ ఆఫ్ వై అని రాశాను, దీని లోపల రెండు స్టేట్మెంట్స్ రాశానండి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఎనీ వేరియబుల్ దట్ హ్యాజ్ ఏ వాల్యూ, అంటే ఏదైనా ఒక వేరియబుల్లో వాల్యూ ఉన్నట్లయితే అది ట్రూ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఓకే, దట్ హ్యాస్ ఇక్కడే నాన్ జీరో, జస్ట్ నాన్ జీరో అండ్ నాన్ ఎంటీ అని కూడా రాస్తున్నాను. జస్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ట్రూ. ఒకసారి చూడండి. ఇఫ్ ఆఫ్ వై h1 ఎనీ వేరియబుల్, ఏ వేరియబుల్ అయినా అది నాన్ జీరో అండ్ నాన్ ఎంటీ వాల్యూ అయినట్లయితే, నాన్ ఎంటీ స్ట్రింగ్ వాల్యూ. ఓకే, సో నాన్ జీరో అండ్ నాన్ ఎంటీ వాల్యూ అయినట్లయితే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారంట, బూలియన్ ట్రూ కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ నల్ని అన్డిఫైన్డ్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే బూలియన్ ఫాల్స్ కింద కన్సిడర్ చేస్తాం. యాక్చువల్గా ఇక్కడ వైలో ఏముందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ ఆఫ్ వై అంటే ఇఫ్ ఆఫ్ అన్డిఫైన్డ్, కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అని మీనింగ్. అందువల్ల మీకు ఎల్స్లో ఉండే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. నల్ అండ్ అన్డిఫైన్డ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ఫాల్స్. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. సో ఏమొచ్చిందండి, నల్ అండ్ అన్డిఫైన్డ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ఫాల్స్. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైనది అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఆఫ్ వై అంటే వై లోపల వైకి మీరు వాల్యూ ఇవ్వలా, కాబట్టి అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ ఎలా కన్సిడర్ చేస్తుంటే ఫాల్స్ కింద కన్సిడర్ చేస్తుంది, అంటే ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అని మీనింగ్. ఓకే, హియర్ మీనింగ్ ఈస్ ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అని మీనింగ్, ఇఫ్ ఆఫ్ ఫాల్స్. సో ఇఫ్ ఆఫ్ ఫాల్స్ కాబట్టి మీకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్స్. ఓకే, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ వై కనుక ఏదైనా ఒక వాల్యూ ఉన్నట్లయితే, అంటే అది నాన్ జీరో వాల్యూ ఉన్నట్లయితే, ఒకవేళ వై కనుక స్ట్రింగ్ అయినట్లయితే, నాన్ ఎంటీ ఉన్నట్లయితే, నాన్ ఎంటీ వాల్యూ, నాన్ ఎంటీ స్ట్రింగ్ వాల్యూ ఉన్నట్లయితే అప్పుడు మీరు బూలియన్ ట్రూ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నాన్ ఎంటీ స్ట్రింగ్ వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బూలియన్ ట్రూ. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పాం. సో సేవ్ చేయండి, ఒకసారి చూడండి అవుట్పుట్. ఓకే, ఈ విధంగా మీకు డేటా టైప్స్ అన్నీ ఉపయోగపడతాయి. సో మెయిన్గా మనకి డేటా టైప్స్ ఏంటండి, ప్రిమిటివ్ డేటా టైప్స్. 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఏవేంటండి, నెంబర్, స్ట్రింగ్, బూలియన్, ఓకే, నల్, అన్డిఫైన్డ్. సో నల్ అండి ఇది, లాస్ట్ వచ్చి అన్డిఫైన్డ్. ఓకే, దీని అవుట్పుట్ వచ్చి ఏమొస్తుందండి, అన్డిఫైన్డ్. సో